ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? యా సో ఇదిగోండి, నేనైతే ఇంటి దగ్గర నుంచి వర్క్ వెళ్ళే ప్లేస్ నడుస్తూ ఉన్నాను. సో బయట టెంపరేచర్ చూస్తున్నప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ బయట అంత ఎండగా ఉందో, అసలు భయంకరంగా ఎండగా ఉంది కదా. కానీ ఇక్కడ బయట టెంపరేచర్ అయితే మటుకు -22 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది, -22. మామూలుగా మన విశాఖపట్నంలో కానీ ఇంకా వేరే చోట్ల చలికాలంలో మ్యాక్సిమం వెళ్తే 10-12 దాకా వెళ్తూ ఉంటుంది కదా. కానీ ఇప్పుడు -22 ఉండింది. లిటరల్గా ఎట్లా ఉండిందంటే నీళ్లు చొక్క పడంగానే వెంటనే గడ్డ కట్టేస్తుంది. సో అంత అంటే యాక్చువల్లీ చూడడానికి అంత వేడిగా అనిపిస్తుంది, కానీ భయంకరంగా చల్లగా ఉంది. అసలు నేను ఇప్పుడు ఫోన్ పట్టుకోవడానికి కూడా చేతులు అంత వణుకుతూ ఉన్నాయి. కానీ ఇంత చలిలో కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే అక్కడ ఇల్లులు కానీ లేకపోతే కొన్ని ప్లేసెస్ కానీ అవన్నీ లోపల టెంపరేచర్స్ లోపల చూసుకుంటే 22 డిగ్రీస్ లేకపోతే 20 డిగ్రీలు అట్లా ఉంటుంది. -22 ఏమో బయట ఉండింది, -20 ఏమో -22 బయట ఉండింది. కానీ ఇంటి లోపల లేకపోతే బిల్డింగ్ లోపల మటుకు 20-30 మనకి ఎంత కావాల్సి అంత పెట్టుకోవచ్చు టెంపరేచర్. ప్రభు ఒక చిన్న మాట గుర్తు చేస్తున్నాడు, దాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నాను. ఏంటి అంటే, ఎప్పుడైతే మనం వెచ్చగా ఉండాలనుకుంటాము, అంటే మనకు అన్నీ మంచిగా ఉండాలి, మనకు అన్ని పరిస్థితులు బాగుండాలి అనుకున్నప్పుడు మనం ఎక్కడ ఉండాలి అంటే వీ షుడ్ బీ ఇన్సైడ్. ఆ బిల్డింగుల్లో అప్పుడు ఉండాలి. అప్పుడు కానీ వెచ్చతనం మనకు తెలియదు కదా. బిల్డింగుల దగ్గర లేకుండా మనకి వెచ్చగా బయట నిలబడి ప్రభువా నాకు వెచ్చతనాన్ని ఇవ్వండి అంటే, ఇదిగో నేను సిద్ధపరిచాను, నీ గురించి వెచ్చగా ఉండే పరిస్థితులను సిద్ధపరిచాను, అందులో అప్పటికి వెళ్ళి ఖచ్చితంగా అని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక స్థలం ఉండింది. ఆ స్థలం మొదటి సమూయేలు 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినప్పుడు అదుల్లాం గుహ అని కనిపిస్తుంది మనకి. అదుల్లాం గుహలో దావీదు మహారాజు ఆయన గాతు నుంచి పారిపోయి ఇంకా అక్కడ దాక్కున్నప్పుడు ఒక 400 మంది బలహీనులు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక 400 మంది ఆయన దగ్గరికి వచ్చి చేరారు. అదుల్లాం గుహలో దావీదు రాజుతో పాటు, అప్పటికి ఇంకా దావీదు రాజు అవ్వలేదు, కానీ దావీదుతో కలిసి ఆ 400 మంది చేరినప్పుడు తర్వాత మనం జాగ్రత్తగా ఆ చరిత్రనంతా చదివినట్లయితే మనకు తెలుస్తుంది ఏంటంటే, ఆ అదుల్లాం గుహలో ఎన్నికలేనంటి వాళ్ళు బలహీనులు 400 మంది చేరారు అనుకున్నాం కదా. వాళ్ళే 2వ సమూయేలు ఆఖరి అధ్యాయాలకు వచ్చేసరికి దే బికేమ్ డేవిడ్స్ మైటీ వారియర్స్. వాళ్ళు దావీదు యొక్క బలశారులుగా వాళ్ళు మార్చబడ్డారు. ఈరోజు ప్రభువు చెప్తున్న ఒక చిన్న గుర్తు చేసిన ఒక మాట ఏంటంటే, ఎట్లా అయితే బయట టెంపరేచర్స్ -22 ఉన్నప్పుడు నువ్వు పరిగెట్టుకుంటే బిల్డింగ్ లోపలికి వెళ్ళగలుగుతావు, నీ టెంపరేచర్ని, నీ ఒంటి టెంపరేచర్ నువ్వు స్టోర్ చేసుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి, అలాగే నీ ఆత్మీయ పరిస్థితుల్లో కూడా నువ్వు పరిగెట్టుకుంటూ నీ అదుల్లాం గుహలోకి నువ్వు వెళ్ళాలి. నీ అదుల్లాం గుహలోకి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు ఎటువంటి బలహీనంగా ఉన్నా సరే, మనం ఇందాక అనుకున్నాం కదా, బలహీనులు ఎన్నికలేనంటి వాళ్ళు దావీదుతో కలిసి చేరినప్పుడు వాళ్ళు బలవంతులుగా మార్చబడ్డారు. ఈరోజు నీ అదుల్లాం గుహల్లోకి నువ్వు చేరినప్పుడు ఎటువంటి బలహీనమైన పరిస్థితిలో ఉన్నా సరే దాన్ని బలవంతులుగా మార్చే, లేకపోతే హీ విల్ మేక్ యూ స్ట్రాంగ్ అని చెప్పేసి దేవుని యొక్క మాట గుర్తు చేస్తూ ఉంది. ఈరోజు నీ అదుల్లాం గుహ ఏంటి? అదుల్లాం గుహ ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే తలుపు వేసుకుని నీ దేవుని సన్నిధిలో దేవునితో నువ్వు ఏకాంతంగా ఆయనతో పాటు నువ్వు సమయాన్ని గడుపుతూ ఉంటావో చూసావా, ఆ తలుపు వేసుకుని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటావో చూసావా, ఆ పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడైతే ఉంటావో దట్ ఈజ్ యువర్ అదుల్లాం గుహ. అది నీ అదుల్లాం గుహ. యేసుక్రీస్తు వారితో ఉన్నవాళ్ళు లోకాన్ని తలకిందుల కింద మార్చే శిష్యులుగా తయారు చేయబడ్డారు. యేసైతో ఉన్నవాళ్ళు జస్ట్ ఒకళ్ళు తప్పించి, ఎవరు? యోధా ఇస్కరియోతు తప్పించి మిగతా ప్రతి ఒక్కళ్ళు కూడా లోకాన్ని తలకిందులు చేసిన వాళ్ళుగా మార్చబడ్డారు. ఎందుకంటే యేసయ్యలో ఉన్న శక్తి అలాంటిది. దావీదుతో ఉన్నవాళ్ళు అదుల్లాం గుహలో ప్రతి ఒక్కళ్ళు దే బికేమ్ మైటీ వారియర్స్,
శక్తివంతులుగా మార్చబడ్డారు. ఈరోజు నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటావో, దేవుని సముఖంలో ఉంటావో, నువ్వు తలుపు వేసుకుని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఏకాంతంగా ఆయనతో గడుపుతూ ఉంటావో, యూ విల్ బీ దట్ మైటీ వారియర్. నీ ప్రతి బలహీన పరిస్థితి మార్చివేయబడుతుంది. ప్రతి ఎన్నికలేని పరిస్థితి ఆయన వెరీ సిగ్నిఫికెంట్గా ఆయన మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కమ్ బ్యాక్ టు యువర్ అదుల్లాం గుహ. ఇదిగోండి ఇప్పుడు మీకు కనిపించేది కూడా ఇది ఏంటిది, ఇది మామూలు మంచు కాదు. ఇది యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది ఒక పెద్ద చెరువు. మొత్తం మంచు పడి గడ్డగట్టేసి లోపల దాకా ఐస్ కట్టేసి ఇలా అయిపోయింది ఇది. సో ఇంక నేను ఎక్కువ బయట ఉండలేకపోతున్నాను. ఇదిగో ఈ బిల్డింగ్లోకి నేను వెళ్ళిపోతా ఉన్నాను. సో ఈరోజు ప్రభు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, నీ అదుల్లాం గుహలోకి నువ్వు వెళ్ళు. నీ అదుల్లాం గుహలోకి నువ్వు వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు వారి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, ఏసైతో నువ్వు సమయాన్ని గడపడానికి ఒంటరిగా నువ్వు వెళ్ళిపోయినప్పుడు, దట్ ఈస్ ద ప్లేస్ యూ విల్ రిసీవ్ యువర్ స్ట్రెంగ్త్. నీకు శక్తిని వచ్చే స్థలం అది, నీకు బలాన్ని ఇచ్చే స్థలం అది, నీకు గుర్తింపు తీసుకొచ్చే స్థలం అది, దేవునిలో నిన్ను బలపరిచే స్థలం అది. దేవుడిచ్చిన మాటలు దీవించునుగాక. గుర్తుపెట్టుకుందాం, మన అదుల్లాం గుహల్ లాంటి పరిస్థితులకు మనం వెళ్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.